వివేకానంద నగర్లో క్రిస్టియన్స్ కాలనీలో ఉంది. క్రిస్టియన్స్ కాలనీలో రవి అనే అతను మా దగ్గరికి తరచూ వచ్చి ఏదైనా సమస్య ఉంటే మాతో వినియోగించుకొని పోతా అన్నాడు. ఎప్పుడు మా దగ్గర సుమంత్ దగ్గర అయితేనే నా దగ్గర అయితేనే ఉంటాడు. అతను వృత్తిరీత్యా టిప్పర్ డ్రైవరు, ఆల్విన్ డ్రైవర్గా పోతాడు. ఆల్విన్ డ్రైవర్గా పోతాండి బాడీలకు కేరళలో పోయి కేరళలో యాక్సిడెంట్ అయింది. అక్కడ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అక్కడ ఎవరు మన వాళ్ళు పట్టించుకోకుండా ఇక్కడికే ప్రొద్దుటూరుకి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు, అంబులెన్స్లో పంపించారు. 4-5 నెలల క్రితం కడపకు పోయిన తర్వాత అక్కడ ఆపరేషన్ కూడా చేయించారు. ఇక్కడ కూడా చాలా ఎక్కువ పుండు ఉన్నది. ఆ పుండు మారిపోయిన తర్వాత మళ్ళా ఆపరేషన్ చేస్తాంలే అన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాన్నాడు. అక్కడ ఆపరేషన్ ఇక్కడ ప్రొద్దుటూరులో ఆరోగ్యశ్రీ లేకుంటే కడపలో ఆరోగ్యశ్రీ బాగా చేస్తారని చెప్పి కూడా మేము రేపు కానీ ఎల్లుండి కానీ పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అత రవికి మా చేతన ఎంత చిరు సాయం 15,000 రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. అలాగే ఆ టిప్పరు ఆ ఆల్విన్ ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా సానుకూలంగానే స్పందించి ఇంతకు ముందు కూడా ఖర్చులు పెట్టడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఆర్థిక సాయం చేయని కూడా నేను మాట్లాడినాను. బాబ్జీ అనే అతను ఖచ్చితంగా చేస్తానులేనా, నేను అతనికి సాయం చేస్తానులే అని చెప్పి కూడా చెప్పినాడు. రేపు ఎల్లుండి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఏదైనా కానీ సుమంత్ గారికి కానీ నా గారికి కానీ వచ్చి ఏదైనా సమస్యలు ఇక్కడ ఉంటే నీళ్లు రాలేదు, కుళాయి నీళ్ళు రాలేదు, ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి ఎప్పుడు ఇంటికాడికి వచ్చి అడుగుతానేవాడు. ఇట్లా 6 నెలలు అవుతుంది, మంచానికే పరిమితం చెప్పినాడు. ఇంకా 2-3 నెలలు వెయిటింగ్ ఉండాల్సి ఉంటుంది, రెస్ట్ తీసుకోవాల్సింది వస్తుంది. ఆపరేషన్ చేసిన అతనే సంపాయాల 2 పిల్లలు భార్య వాళ్ళంతా చూసుకుంటున్నారు. కానీ గతంలో కొంత సాయం చేసినాము. మళ్ళీ ఇక్కడ ఏదైనా కానీ ఈ ఏరియాలో సుమంత్ వాళ్ళు చూసుకుంటా చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ అయినా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియదు.